పత్తి సాగులో ఖర్చులు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఒక మహిళా రైతు దేశీ వెరైటీ పత్తితో ఏ గ్రేడ్ మోడల్లో సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నారు. నమస్కారం, నా పేరు రజని. మా ఊరు ఆమదాలగొంది, మడక్సిర మండలం, సత్యసాయి జిల్లా. రసాయనాలపై ఆధారపడకుండా దేశీ విత్తనాలు మరియు ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో ఈ పొలంలో సాగు చేస్తూ మంచి లాభాలని గడిస్తున్నారు. మేము సంఘంలో ఉన్నాము, సభ్యురాలు నేను సంఘంలో. సార్ రమేష్ సార్ వచ్చినారు అక్కడికి. వచ్చి మీరు ఎవరు ముందరకు వస్తారు ప్రకృతి వ్యవసాయం చేయడానికి అని అడిగారు. మేము వస్తాం సార్ అని చెప్పాము. సార్ వచ్చి ఇలా చేయండి అని చూపించారు. చూపించినప్పుడు 10 సెంట్లు మాత్రమే వేసుకున్నాము. దాంట్లో ఆకుకూరలు అన్ని వేసినాము. వేస్తే దాంట్లో ఆదాయం బాగా వచ్చింది మాకు ఇంటికి. ఇప్పుడు ఎకరా 2 ఎకరాల దాకా వేస్తున్నాము. ఇప్పుడైతే ముందుగా నిమ్మ పెట్టాము. దీంట్లో పెట్టి మళ్ళా పత్తి దేశీ రకం పత్తి విత్తనాలు ఇచ్చారు. ఆ పత్తి విత్తనాలు ఫెర్టిలైజర్ చేసి వేసినాము. నమస్తేనండి, నా పేరు రమేష్. నేను ఎంటీ మాస్టర్ ట్రైనరు. నేను గతంలో 2000 ఎన్పిఎంలో కూడా 2004 నుంచి 2015 వరకు పనిచేసినాను. అప్పుడు ఎంకేఎస్పి క్లస్టర్లని 3 క్లస్టర్లు ఉండేవి. ఆ క్లస్టర్లు 1.1గా తీసుకొని 2015లో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2021లో నేను ఆమదాలగొంది ఒక వివో మీటింగ్కి వెళ్ళినప్పుడు రజనీ గారు అక్కడ ఎస్హెచ్జిలో మెంబర్. ఆమె నా పంట లేదు, పరిస్థితి ఇట్లానే గ్రౌండ్ నట్ వేస్తుంటుంది, లాస్ అయింది అంటే ఒకసారి వాళ్ళ పొలం చూసినాం. చాలా ఇది వరస్ట్ సాయిల్, రాకీ సాయిల్ అంటారు దీన్ని, అంటే నీళ్లు ఇమరవు దీంట్లో. అటువంటి సాయిల్లోకి వచ్చి మేము పిఎండిఎస్ వేయించినాం. దీంట్లో ఇంకా కంటిన్యూగా 3 సంవత్సరాలు పిఎండిఎస్ వేసి 2023లో దీంట్లో మేము కాటన్ వేయించడం జరిగింది. ఆ కాటన్ కూడా మాకు మహారాష్ట్ర నుంచి సూరజ్ అని వెరైటీ దేశీయ కాటన్ తెచ్చినాము. దీంట్లో నిమ్మ మునగ పెట్టించి దాంట్లో ఈ కాటన్ వేయడం జరిగింది. ఫస్ట్ క్రాప్లోనే ఈ సాయిల్లోనే దాదాపు 8 క్వింటాలు వచ్చింది ఎకరాకి. దీంట్లో ఇంకా దీన్ని మనం అట్లే కంటిన్యూగా పిఎండిఎస్ వేయడము వెళ్ళ కాటన్ రెండోసారి వేస్తే దాదాపు 30 క్వింటాలు రెండవ సంవత్సరం వచ్చింది. రెండవ సంవత్సరం 30 క్వింటాలను కూడా మనం ఆఫీస్ ఆర్వైఎస్ఎస్ ద్వారా ప్రొక్యూర్ చేసి ఆ ఇత్తనాలని జిల్లాలకు అన్నిటికీ ఇవ్వడం జరిగింది. ఆ కాటన్ కూడా చాలా లింటల్ సైజు, చాలా పొడవుగా ఉంది. అసలు దీనికి మామూలు కమర్షియల్ కాటన్కి దీనికి బ్యారీ చేసి చూస్తే దీన్ని ఒక 2 ఇంతలు 3 ఇంతలు సైజు లింటల్ అనేది పొడవుగా ఉంది. దీన్ని ఈసారి నెక్స్ట్ 2 ఎకరాల్లో వేసినారు లాస్ట్ ఇయర్. ఈసారి 3 ఎకరాల్లో దీన్ని తీసుకుని లాస్ట్ ఇయర్ కింద చాలా బాగుంది. ఈసారి ఎక్స్పెక్టేషను దాదాపు మొన్న 12 క్వింటాలు వచ్చింటే ఈసారి 16 క్వింటాలు ఎక్కువ వచ్చింది. దీంట్లో అంటే 3-4 క్వింటాలు ఎక్కువ వచ్చేసింది. అంటే దాదాపు వీళ్ళకి 2.5 లక్షలు గత సంవత్సరంలో వచ్చింటే ఈసారి 4 లక్షల దాకా ఆదాయం వచ్చే అవకాశము అనేది ఉంది. ఈ వీళ్ళ ద్వారా ఇంకా ఒక 10 మంది రైతులు కాటన్ వేసుకొని ఇలా ముందుకు తీయడం, వీళ్ళ ద్వారా మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ గ్రామంలో దాదాపు ఒక 80 నుంచి 90% S2S ఫార్మర్స్గా మాకు వచ్చినారు ఈసారి. నమస్తే అండి. ఫస్ట్ సీడ్ ఇచ్చిన తర్వాత సీడ్ని పల్టైజేషన్ చేస్తామన్నమాట. పల్టైజేషన్ చేసి విత్తుకుంటాం అన్నమాట. విత్తిన తర్వాత దానికి ఘనజీవామృతం వేస్తామన్నమాట. వేసిన తర్వాత తిరిగి మళ్ళీ పైర్లు అయిన తర్వాత 5 రోజులు అయిన తర్వాత డ్రిప్పులో ద్రవ జీవామృతం వదులుతాం. వదిలిన తర్వాత చెట్టు బాగా గ్రోత్గా బాగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడన్నా ఈ మమ్మల్ని ఏదన్నా కీటకాలు ఏటన్నా చూసి నీమాశ్రం ఒకసారి స్ప్రే చేసుకుంటాం. మామూలు పలు రకాల పంటలు వేస్తే అలసంద, అనమలు, ఈ గోరు చిక్కుడు, బెండ ఇవి వేయడం వల్ల పత్తికి ఆశించే చీడపీడలన్నీ మామూలు అలసందకి, అనములకి వాటికి పోతాయి. ఇది పత్తికి రాదు. అందువల్ల పలు పంటలు ఒక 10 రకాల పంటలు వేయాలనేది అందుకే. దీనివల్ల వేరు వ్యవస్థ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది, భూమి కూడా బాగా గుల్లబారుతుంది. ఈ ఒకే పంట వేయడం వల్ల ఈ చీడపీడలు అనేవి ఒకే పంటకే ఆశిస్తాయి. ఈ అలసంద తినడంలో కొన్ని పురుగులు దెబ్బతీస్తాయి, కొన్ని ఆముదం వల్ల ఆముదం తిని ఆముదంకి వెళ్ళిపోతాయి. అందువల్ల రకరకాల పంటలు వేయడం వల్ల పత్తికి బాగుంటుంది. పత్తికి కానీ వేరే పంటకు కానీ బాగుంటాయి. ఒకే పంట వేస్తే మొత్తం పురుగులని ఒకే పంట మీద పడిపోతాయి వచ్చి. అందువల్ల ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల దీనికి ఉపయోగము. మళ్ళీ నెక్స్ట్ రసాయన ఎరువులు వాడినప్పుడు ఒకే పంట వేసేవాళ్ళం. ఒకే పంట వేస్తే మొత్తం దాన్నే తినేసే పురుగులన్నీ వచ్చి. అందువల్ల ఈ ప్రకృతి వ్యవసాయం మారిన తర్వాత ఇన్ని రకాల పంటలు వేయడం వల్ల మునగ కానీ, అలసంద, అనములు, బెండ, గోరు చిక్కుడు, బంతిపూలు
ఇవన్నీ వేయడం వల్ల చీడపీడలు అనేవి దానికి అటాక్ అవుతాయి, దీనికి రావు. అందువల్ల అంతర పంటలు వేయాలనేది దీని యొక్క ఉద్దేశం. మాకు మొత్తం అంతా 3.5 ఎకరా ఉంది. 3.5 ఎకరాలో 3 ఎకరాలు పత్తి వేసినాము. ఇంకా అర్ధ ఎకరా వచ్చేసి దాంట్లోన మునగ ఉంది, వంగ వేసినాము. వంగలో కూడా ఇది ప్రకృతి వ్యవసాయంలోనే చేసినాము. దాంట్లో కూడా 2.5 లక్షల దాకా వచ్చింది మాకు. మేము మునగ వేసినాము, మునగ నిప్పు వేసినాము, దాంట్లో పత్తి వేసినాము, దేశీ రకం విత్తనం వేసినాము. వేసింటే దాంట్లో ఆకుకూరలు కాయగూరలు అన్ని వేసుకోండి. 10 రకాలు వేసుకుంటాం. ఇంట్లో వేసుకుంటే ఆకుకూరలన్నీ నెల రోజులకే వచ్చేస్తాయి, కాయగూరలు వచ్చేసి 2 నెలలకు వస్తాయి. పత్తిలో మళ్ళీ అన్ని అంతర పంటలు వేసుకున్నాము. అంతర పంటల్లో ఇది ఆకుకూరలు కాయగూరలు వేసినాము. ఆకుకూరలు కాయగూరల్లోనే వచ్చింది 30,000 దాకా వచ్చింది మాకు. మళ్ళీ మునక్కాయల్లో వచ్చేసి 20,000 వచ్చింది. పత్తి ఈసారి పోయినసారి 2 ఎకరాలే వేసినాము, 30 క్వింటాలు అయ్యింది, 2.5 లక్షలు వచ్చింది. ఈసారి 3 ఎకరాలు వేసినాము, 4 లక్షల దాకా వస్తుంది. మళ్ళీ ఆకుకూరలు ఈ మునక్కాయలు కూరగాయల్లో 50,000 వస్తుంది. మొత్తం అంతా మాకు 4.5 లక్షలు వస్తుంది. మళ్ళీ కటింగ్ చేసి అట్లే విడిస్తాము చెట్లు, మళ్ళీ 1.5 లక్షల దాకా వస్తుంది మాకు ఆదాయం. ఇంత వస్తుంది ప్రకృతి వ్యవసాయంలో చేస్తే. ఇది మామూలు కెమికల్ వాడే వాళ్ళు దాంట్లో చేస్తే వాళ్ళకు 3 ఎకరాలకు 20 క్వింటాలు మాత్రమే అవుతుంది. మాదొచ్చి 50 క్వింటాల దాకా 30 క్వింటాల్ లాభం ఎక్కువ వస్తుంది మనకు. దీంట్లో ఖర్చు తక్కువే, ఆదాయం కూడా ఎక్కువ ఉంటుంది మనకు దీంట్లో. దానికి అందరూ ఈ పద్ధతిలోనే వ్యవసాయం చేయాలని నేను కోరుతున్నాను.